కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరంపై సీబీఐకి అప్పగించాలన్న నిర్ణయంపై నేడు వాదనలు జరగనున్నాయి. చీఫ్ జస్టిస్ బెంచ్లో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరంపై సీబీఐకి అప్పగించాలన్న నిర్ణయంపై నేడు వాదనలు జరగనున్నాయి. చీఫ్ జస్టిస్ బెంచ్లో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. పిటిషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాళేశ్వరం నివేదికపై ఇప్పటికే హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి మధ్యంతర పిటిషన్ పైన నేడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. చీఫ్ జస్టిస్ బెంచ్ లో కేసీఆర్ తరఫున హరీష్ రావుతో పాటు ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కూడా వారి వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సిబిఐకి కేసు అప్పగించడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని నేడు కోర్టుకు తెలిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోబోతున్నారు, ఇద్దరి పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించాలంటూ కూడా నిన్న తెలంగాణ హైకోర్టు ఏజీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు తమ వాదనలు వినిపించారు. మరి ఇటు కేసీఆర్ హరీష్ రావు యొక్క వాదనలు ఏకీభవిస్తుందా, ప్రభుత్వం యొక్క వాదనలకు ఏకీభవిస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.